నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్లేందుకు హైకోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఎప్పుడో లండన్ వెళ్ళవలసిన జగన్మోహన్ రెడ్డి మరి ఇంకా వెళ్ళలేదు. మరి దీని వెనుక ఉన్న అర్థం ఏంటి? ఆయన పర్యటన వాయిదా పడిందా, లేదంటే కావాలనే వాయిదా వేసుకున్నారా? అసలు ఏం జరుగుతోంది? ఇలాంటి వివరాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సో జగన్మోహన్ రెడ్డి 2 రోజుల క్రితమే లండన్ వెళ్లాల్సి ఉంది. ఎందుకంటే ఆయన హైకోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకున్న విషయం కూడా మనకు తెలుసు. అయితే ఆ లండన్ వెళ్ళట్లేదు 2 రోజుల నుంచి, ఎందుకా అని చెప్పి కూడా అందరూ ఆలోచిస్తున్నారు. ఒకవేళ ఫ్లడ్స్ వచ్చాయి కాబట్టి దాని గురించి ఏమన్నా వెళ్ళలేదేమో అని చెప్పి కూడా అంతా చర్చించుకున్న పరిస్థితి. అయితే కాదు, దీని వెనుక అర్థం వేరే ఉంది, ఇంకేదో ఉంది అంటున్నారు. సో ఎందుకు ఆయన పర్యటన వాయిదా వేసుకున్నారా, లేదు అంటే వాయిదా పడిందా? సో ఏం చెప్తారు మీరు దీని గురించి? జగన్మోహన్ రెడ్డి అంటే విజయవాడ ప్రజలకి వరదలు వచ్చి వాళ్ళందరూ కష్టాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ పరామర్శించుదాము, వాళ్ళందరినీ పరామర్శించి వాళ్ళకి ఏదన్నా సహాయం చేద్దాము, ఇటువంటి పిచ్చి ఆలోచనలు జగన్మోహన్ రెడ్డికి లేవు. మామూలుగానే 3వ తారీఖు వెళ్ళిపోదామని ప్లాన్ చేసుకున్నాడు. ఈ వరదలు వస్తే వాళ్ళందరికీ అందుకనే హడావిడిగా వచ్చేసి ఒకరోజు నీళ్ళల్లో దిగాడు. నీళ్ళల్లో దిగి ఫోటోలకి వీడియోలకి ఫోజులు ఇచ్చేసి ఇంకా వెళ్ళిపోదాం, చెక్కేద్దామని ప్లాన్ చేసుకున్నాడు. లండన్లో వాళ్ళ అమ్మాయి బర్త్డే అనమాట. అందుకని 3వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు మా అమ్మాయి బర్త్డే అండి, మేము వెళ్తానండి, లండన్ వెళ్తానండి అంటే కోర్టు పర్మిషన్ ఇచ్చింది. సిబిఐ వాళ్ళు వద్దని చెప్పారు. ఇటు వద్దని మొన్న వెళ్ళి వచ్చాడు, మళ్ళీ ఇదేంటి అని వాళ్ళు అబ్జెక్షన్ చెప్పారు. కానీ సరే కోర్టు పర్మిషన్ ఇచ్చింది. ఈ లోపల ఏం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డికి పాపం రోజులు బాగలేవు. ఆయనకి మరి విశాఖ శారదాపీఠం ఆయన ఉన్నాడు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి ఏదన్నా స్పెషల్ పూజలు అవి ప్లాన్ చేసుకోవటం బెటరు. ఆయన చేసి ఈ మధ్య ఆయన కూడా జగన్తో టచ్లో ఉన్నట్టు లేడు. అంతకు ముందరైతే గడికి ఆశీర్వదించేవాడు. జగన్మోహన్ రెడ్డి అందరికీ ముద్దులు పెడుతుంటే పాపం శారదాపీఠం ఆయనకి ముద్దులు పెట్టేవాడు. చాలా అసలు జగన్మోహన్ రెడ్డి అంటే చాలా పుత్రవాత్సల్యం చూపించేవాడు. మరి ఆయన ఎందుకు చూపించాడో మనకు తెలియదు. కానీ ఈయన మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని రాజశ్యామల యాగం అటువంటి పనులు కూడా చేశాడు పాపం. కానీ ఆయన ముఖ్యమంత్రి కాలేదు. ఆ తర్వాత కొంచెం జగన్మోహన్ రెడ్డి మరి ఈయన చెప్పినవన్నీ జరగట్లేదందో ఆయన్ని దూరం పెట్టాడు. పదవి పోయినవాడితో మనకెందుకని ఆయనే దూరంగా ఉన్నాడో మనకు తెలియదు. కానీ ప్రస్తుతానికైతే కొంచెం జగన్మోహన్ రెడ్డికి కొంచెం జాతకం బాగున్నట్టు కనపట్టలేదు. లేకపోతే ఏంటి అంటే కూతురు దగ్గరికి వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాల్సి రావటమే దౌర్భాగ్యం. అసలు అటువంటి దౌర్భాగ్యం ఏ తండ్రికి పట్టకూడదు. అదొకటి ఉంది, అది నడుస్తూ ఉన్నదని మనందరికీ తెలిసిందే. సరే, కోర్టు పర్మిషన్ తీసుకున్న తర్వాత ఈయనకి ఏంటంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉంటుంది, ఏ ముఖ్యమంత్రికైనా ఉంటుంది. మనందరి పాస్పోర్ట్లు బ్లూ కలర్లో ఉంటాయి, డిప్లొమాటిక్ పాస్పోర్ట్ రెడ్ కలర్లో ఉంటుంది. అంటే దాని అంత గ్రీన్ ఛానల్ ఉంటుంది, డైరెక్ట్గా వెళ్ళిపోవటం, వాళ్ళకి వీసాతో కూడా పని లేకుండా వెళ్ళిపోవచ్చు, పాస్పోర్ట్ ఉంటే చాలు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం డిప్లొమాటిక్ పాస్పోర్ట్ పెట్టుకొని అయినా సరే కోర్టు పర్మిషన్ తీసుకోవాల్సిందే. బెయిల్ మీద ఉన్నాడు కదా, బెయిల్ మీద ఉన్న వ్యక్తి మరి కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు ఎట్టపోతాడు, పోలేడు. కాబట్టి పాపం కోర్టు అనుమతి అడుగుతాడు, తీసుకుంటాడు, పోతాడు. ఇప్పుడు ఏంటి, ముఖ్యమంత్రి పదవి పోయిన తర్వాత డిప్లొమాటిక్ పాస్పోర్ట్ పోయింది. ఇప్పుడు మీరు ఎట్లాగో నేను అట్లాగే జగన్మోహన్ రెడ్డి కూడా అట్లాగే పాస్పోర్ట్ తీసుకోవాల్సిందే. పాస్పోర్ట్ తీసుకోవాలి అంటే మరి పాస్పోర్ట్కి అప్లై మామూలుగా మనం ఆన్లైన్లో ఫీజు కట్టి అప్లై చేసుకుంటాం. మరి అట్లా అప్లై చేసుకోవటానికి కూడా జగన్మోహన్ రెడ్డికి అవకాశం లేదు. ఎందుకు అవకాశం లేదు? కేసులు ఉన్నాయి కదా. ఇప్పుడు మామూలుగా మీరు నేను దరఖాస్తు చేసుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి ఆయన భార్య భారతిరెడ్డి ఆన్లైన్లో అప్లై చేసుకున్నారు. అందులో ఉంటాయి కదా, నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయని ఉంటుంది లోపల. ఆ కేసుల లిస్టు రాయాలంటే అక్కడ ఉన్న ప్రొఫార్మా సరిపోదు. క్రిమినల్ కేసులు ఉన్నాయా, ఉంటే వాటి వివరాలు చెప్పండి అని అడుగుతారు. అందులో పాస్పోర్ట్ అప్లై చేసి ఈయన అవన్నీ రాయాలి అంటే ఒక 5-6 టావులు కావాలి.
పెద్ద పెద్ద పేజీలు అంత ప్రొఫార్మా లేదు అక్కడ. అందుకని జగన్మోహన్ రెడ్డి పాస్పోర్ట్ తెచ్చుకోవడానికి కూడా కోర్టును అడగాల్సిన దుస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు కింది కోర్టుకి వెళ్ళాడు. వెళ్ళి అయ్యా మరి నాకు పాస్పోర్టు టైం అయిపోయింది, మరి నాకు పాస్పోర్ట్ ఇప్పించండి అన్నాడు. అంటే సరేలే ఓకే తీసుకో, హైకోర్టు ఎటు పర్మిషన్ ఇచ్చింది కదా, 1 ఇయర్కి పాస్పోర్ట్ తీసుకోమని చెప్పి కింది కోర్టు చెప్పింది. జగన్మోహన్ రెడ్డికి ఒక అలవాటు ఏముంది అంటే ప్రతిపక్ష హోదా వచ్చే అవకాశం లేదు. 11 సీట్లు వచ్చినాయి. ఓ 18, 19 వస్తే ప్రతిపక్ష హోదా వస్తుంది. నాకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి కోర్టుకు వెళ్ళాడు. గవర్నమెంట్ ఏదో టాటా సఫారీ భద్రత, బుల్లెట్ ప్రూఫ్ టాటా సఫారీ ఇచ్చింది. నాకు టాటా సఫారీ కాదు, ఫార్చునర్ కార్ కావాలి బుల్లెట్ ప్రూఫ్ది అని చెప్పి కోర్టుకు వెళ్ళాడు. నువ్వు మామూలు పులివెందుల ఎమ్మెల్యేవయ్యా, నువ్వేదో మాజీ ముఖ్యమంత్రివి కాబట్టి నీకేదో కొంత భద్రత కల్పిస్తాం మేము అని ప్రభుత్వం చెబితే, నాకు అట్లా కాదు, నాకు సీఎంకి ఎంత భద్రత ఇస్తారో నాకు అంత ఇవ్వాలి అని చెప్పి కోర్టుకు వెళ్ళాడు. ఇట్లా ప్రతి దానికి కూడా అంటే జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఎ లిటిగెంట్. ఆయన అన్నీ ఏదైనా కానీ అందులో ఒక లిటిగేషన్ని వెతుక్కుంటూ పోతుంటాడు అనమాట. కోర్టు చెప్పింది కదా, సంవత్సరం పాటు పాస్పోర్ట్ తీసుకో, సంవత్సరం పాటు ఇవ్వండి పాస్పోర్ట్ అన్నారు. అది తీసుకొని గప్చిప్పుగా ఆయన భార్య వెళ్ళి కూతురు బర్త్డే సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేసి రావచ్చు. ఎవరైనా సాధారణంగా ఆలోచించే ఏ వ్యక్తి అయినా, అంటే మీరు కానీ నేను కానీ ఇట్లాగే ఆలోచిస్తాం. 1 ఇయర్ పాస్పోర్ట్ వచ్చింది కదా, మనం వెళ్ళేసి కూతురు బర్త్డేలో పార్టిసిపేట్ చేసి వచ్చేద్దాము అనుకుంటాం. ఈయన సంవత్సరం కాదండి, నాకు 5 సంవత్సరాలు కావాలి పాస్పోర్ట్ అని చెప్పి కోర్టుకు వచ్చాడు. అప్పీల్కి వచ్చాడు. అప్పీల్కి వస్తే ఇప్పుడు దాని మీద కేసు నడుస్తుంది. నీకు 5 సంవత్సరాలకి పాస్పోర్ట్ ఎందుకు కావాలి? సంవత్సరానికి ఇచ్చారు. నువ్వు ఎప్పుడు వెళ్ళాలన్నా కోర్టు పర్మిషన్ తీసుకోవాల్సిందే. నువ్వు మళ్ళీ ఇప్పుడు ఒక కూతురు బర్త్డే అనుకుందాం, అంటే మనకి ఏ డాటర్ బర్త్డే అని మనకు తెలియదు, పెద్ద కూతురు చిన్న కూతురు అనేది. ఒక డాటర్ బర్త్డే అనుకో, మళ్ళీ ఇంకో డాటర్ బర్త్డే ఉందనుకో, ఆ డాటర్ బర్త్డే కూడా ఈ సంవత్సరంలోనే వస్తే పాస్పోర్ట్ సరిపోతుంది. లేదు నెక్స్ట్ ఇయర్ వస్తే మళ్ళీ కోర్టుకి దరఖాస్తు పెట్టుకొని, అయ్యా నా ఇంకో కూతురు బర్త్డే ఉంది, నాకు పర్మిషన్ ఇప్పించండి అంటే పాస్పోర్ట్ ఇంకో సంవత్సరం పాస్పోర్ట్ ఇవ్వండి అంటారు. అది మానేసి నాకు 5 ఏళ్ళు పాస్పోర్ట్ కావాలని కోర్టుకి వెళ్ళటం ఏంటి? అసలు ఎందుకు వెళ్ళటం ఎందుకు? ఇప్పుడు దాని మీద కోర్టు జడ్జిమెంట్ చెప్పాలి. చెప్పిన తర్వాత డిప్లొమాటిక్ పాస్పోర్ట్ అయితే వీసా అక్కర్లే. ఇప్పుడు వీసా కావాలి కదా, నీకు పాస్పోర్ట్ వచ్చినా కానీ వీసా తెచ్చుకోవాలి కదా. వీసా కోసం అప్లై చేస్తే కేసులు ఎన్ని ఉన్నాయి, ఇన్ని కేసులు ఉన్నాయి, నువ్వు మళ్ళీ వీసా ఇస్తే మళ్ళీ వస్తావా అని అడుగుతాడు. వీసా ఇచ్చే వీసా ఆఫీసరు, అమ్మో ఇన్ని కేసులు ఉన్నాయా, మళ్ళీ వస్తావా, అందులో భార్యతో వెళ్తున్నావు, అక్కడ నీ 2 పిల్లలు అక్కడే ఉన్నారు, మళ్ళీ వస్తావా అని అడుగుతారు. మిమ్మల్ని అయినా అదే అడుగుతారు, నన్ను అయినా అదే అడుగుతారు. మనం ఏం చెబుతాం, అయ్యా నాకు ఇక్కడికి వస్తానయ్యా, నేను అక్కడ ఎవరు లేరు అని చెబుతాం. ఈయన అట్లా కాదు కదా, ఈయన 2 పిల్లలు అక్కడే ఉన్నారు, ఇక్కడ ఎవరు లేరు ఆయనకి. అందుకని పాస్పోర్ట్ వీసా ఆఫీసర్ అడుగుతాడు, నువ్వు మళ్ళీ వస్తావా, వచ్చే గ్యారంటీ ఉందా అని ఏదో అడుగుతాడు. అంత అవమానం ఎందుకు? ఏదో ఓ సంవత్సరం పాస్పోర్ట్ వచ్చింది, ఆ పాస్పోర్ట్ తీసుకొని అప్లై చేసుకొని గుడ్స్ అప్పుడు కాకుండా వెళ్ళొచ్చు. ఇదంతా ముందరే ప్లాన్ చేసుకోవాలి. ముఖ్యమంత్రి పదవి పోగానే ప్లాన్ చేసుకోవాలి. అట్లా కాకుండా కోర్టులకి అగ్ని పరీక్ష పెడదామని ప్లాన్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. కోర్టులని కూడా టెన్షన్లో పెట్టే అలవాటు జగన్మోహన్ రెడ్డికి మనం చూస్తున్నాం కదా. అక్రమాస్తుల కేసులో డిశ్చార్జ్ పిటిషన్లు వేసి కోర్టుల్ని టెన్షన్లో పెడుతున్నాడు. అందుకనే అంత మేధావి న్యాయశాస్త్ర కోవిదుడు జగన్మోహన్ రెడ్డి. న్యాయశాస్త్రం గురించి మొత్తం పూర్తిగా అధ్యయనం చేశాడు, న్యాయం చేయటానికి కదా, ఎట తప్పించుకోవాలా అని. అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ అతని ఒక మానసిక స్థితిని మార్చుకోవటం లేదు. మనం నిజాయితీగా బతుకుదాము, మనం ఎవరికి ఎటువంటి సమస్యలు సృష్టించకుండా
మనం బతుకుదాము అన్న ఆలోచనలోకే జగన్మోహన్ రెడ్డి రావట్లేదు. అదే దురదృష్టం, మన దురదృష్టం. ఎందుకంటే ఇవన్నీ కూర్చొని జగన్మోహన్ రెడ్డి గురించి మనం పండగ పూట మనం కూర్చొని మాట్లాడుకోవటం అంటే నిజంగా మనకి దురదృష్టమే కదా. అంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఓడిపోయారో అప్పటి నుంచి కూడా మనం వింటూనే ఉన్నాం, లండన్ వెళ్తున్నాడంటే రాడు ఇంకా వెళ్తే రాడు అని చెప్పి. సో నిజంగానే అందుకనే మరి 5 సంవత్సరాల కోసం ఆయన మళ్ళీ అప్లై చేసుకున్నారనుకోవచ్చా? ఏం చెప్తారు దాని గురించి? ఏదైనా కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడనేది మనకు తెలియదు. మనకే కదా, బహుశా ఆయనకే తెలియదు. ఏది అవసరం వస్తే, ఏది అవకాశం వస్తే ఆ అవకాశాన్ని బట్టి చేసుకుంటూ మళ్ళీ పోతుంటాడు. 5 ఇయర్స్ అంటే మళ్ళీ ఎలక్షన్ ముందు వద్దామని ఏమన్నా ప్లాన్ ఉండే ఛాన్స్ ఉంటుందంట? ఏమన్నా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, నేను చెప్తున్నా కదా, జగన్మోహన్ రెడ్డి ఎట్లా ఆలోచిస్తాడు చెప్పలేం మనం. ఇప్పుడు అక్కడికి వెళ్ళాడు, విజయవాడ వెళ్ళాడు, కనీసం ఒక రోజన్నా తిరగాలి కదా. ఎందుకు వెళ్ళాడో తెలీదు, 5 నిమిషాల్లో రిటర్న్ అయిపోయాడు. అయిపోయింది, సరే ఇంకా ఈయన పరిస్థితి ఇంతే అనుకుంటున్న టైంలో మళ్ళీ వెళ్ళాడు. ఈసారి 10 నిమిషాల నుండి రిటర్న్ జంపు. ఎవడన్నా వెళితే వరద సహాయ కార్యక్రమాల్లో భాగం పంచుకోవాలి. నువ్వేదన్నా ప్రజలకు సహాయం చేయాలి, నువ్వేదన్నా అక్కడ ఏదన్నా వాళ్ళకి సౌకర్యంగా ఏదన్నా పని చేసి పెట్టాలి. అటువంటివి ఏమీ లేకుండా అక్కడ కూర్చోవటం, ఫోటోలకి ఫోజులు ఇవ్వటం, వీడియోలకి ఫోజులు ఇవ్వటం, మళ్ళీ వెళ్ళిపోవటం. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి రాజకీయాలన్నీ కూడా అంటే ఎదుటి మనిషిని ఎట్లా బ్లాక్మెయిల్ చేయాలి, ఎదుటి మనిషిని ఎట్లా డ్యామేజ్ చేయాలి, మనకి మనం ఎలివేషన్ ఎట్లా ఇచ్చుకోవాలి అనే ప్రయత్నంలోనే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. భవిష్యత్తులో కూడా అట్టగే ఉంటాడు. అతని మైండ్ సెట్ మారదు అనేది ఇప్పటికే చాలా వరకు స్పష్టం అయిపోయింది. ఆ సైకలాజికల్ ఫీలింగు మార్చుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి. అందుకని అతన్ని ఇప్పుడు నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డికి అంటే కోర్టు పర్మిషన్ ఇవ్వడం, ఇవన్నీ న్యాయ సంబంధమైన విషయాల జోలికి మనం వెళ్ళట్లేదు, మనకు అవసరం కూడా లేదు. కోర్టు ఎట్లా తీర్పు ఇస్తుంది అనేది ఆ తీర్పు ప్రకారం వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ గనక జగన్మోహన్ రెడ్డి వెళ్ళి వీసా అడిగితే నువ్వు మళ్ళీ రిటర్న్ వస్తావా అని ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడుగుతున్నారు. రేపు వీసా ఆఫీసర్ అడుగుతాడు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి.